డింపుల్, మీరు మీమ్స్ చూస్తారా? ఎప్పుడన్నా ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా చూస్తాను. మీకు బాగా నచ్చిన టెంప్లేట్ ఏంటి? బ్రహ్మానందం గారి ఎమోజీస్ అవన్నీ, ఆయన ఎక్స్ప్రెషన్స్ తో, అలాగే రవితేజ గారు బ్రహ్మానందం ఈ ఇద్దరు కాంబినేషన్ లో ఆ ఎమోజీస్ తో చేస్తూ ఉంటారు కదా ఏదైనా ఫన్నీగా. సో దట్ కీప్స్ క్రాకింగ్ అనమాట. సో మీరు ఈ మూవీలో లాగర్ గా చేశారు కదా, సో ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్? అలాగే ఇందులో నేను వ్లాగింగ్ చేయాలి, ఇట్లాగా యూట్యూబ్ వ్లాగింగ్ చేయాలన్నప్పుడు నాకు కూడా కొత్తగా ఎక్సైటింగ్ గానే ఉండింది. నాకు కూడా అర్థమైంది మీరు ఎంత వీడియోలకి వీటికి ఎడిటింగ్ కి. ఐ నో యూ గైస్ టేక్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఫర్ దాట్ టు. సో యూట్యూబ్ వ్లాగింగ్ కూడా అలానే నాకు ఎంథ్రిల్లింగ్ గా, చాలా ఎక్సైటింగ్ గా వి షాట్ ఇట్ కంప్లీట్లీ. యాక్చువల్లీ మీ డాన్స్ నంబర్స్ కి నేను చాలా పెద్ద ఫ్యాన్. లూప్ లో పెట్టుకుని చూస్తూ ఉంటా. థ్యాంక్ యూ. జర్రా జర్రా సాంగ్ అయితే ఎగ్జామ్స్ లో స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి చూసి చదువుకుంటా ఉంటా. అయ్యో థ్యాంక్ యూ. అలా పాస్ కూడా అయ్యాను. అండ్ అలాంటి డాన్స్ నెంబర్స్ రామబాణంలో ఉన్నాయా గోపి సార్తో? అదే మీరు ఐఫోన్ సాంగ్ చూడలేదా? చూశాను. అంటే మొత్తం ఉండదు కదండి, లిరికల్ సాంగ్ అంటే కొంతవరకు. మే 5th దాకా వెయిట్ చేయాలి, అంతే కదా? డింపుల్ మేడం నమస్తే మేడం. ఫస్ట్ వరుణ్ తేజ్ గారితో మీరు వర్క్ చేశారు, ఐటమ్ సాంగ్ కి వర్క్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మన కిలాడిలో మొత్తం ట్రెడిషనల్గా చేశారు. మళ్ళీ ఇప్పుడు గోపిచంద్ గారితో చేస్తున్నారు. అంటే ఈ ముగ్గురులో బెస్ట్ యాక్టర్ అని మీరు ఎవరన్నారు? అంటే మీరు ముగ్గురుతో వర్క్ చేశారు కదా, ముగ్గురులో వన్ ఆఫ్ ది బెస్ట్. అలా చూస్ చేయడం చాలా కష్టం మేడం. నాట్ ఎట్ ఆల్ మేడం. ఒక్కరిని ఏమైతే అంటే అసలు ఇప్పుడు సరే పోనీ, ఇప్పుడు నేను రామబాణం చేస్తున్నాను, సో మా గోపిచంద్ గారు